దేవా సమంతాత్ శివం సేవంతే తమను ప్రదోష సమయే శంభుం మృడానీపతిం. వాగ్దేవి ధృతవల్లకి సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉండగా శతముఖో వేణుం ఇంద్రుడు మురళిని మ్రోగించుతూ ఉండగా దదత్ పద్మజస్తాళః బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉండగా ఆ తాళానికి అనుగుణంగా విష్ణు మృదంగం మ్రోగించుతూ ఉండగా లక్ష్మీదేవి గానం చేస్తూ ఉండగా నాట్యం చేస్తున్న పరమేశ్వరుని నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ పతంజలి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో శకుంతరథ బర్హిరథ నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంగ నికటం. శకుంతరథుడు అంటే పక్షినే రథంగా కలవాడంటే ఎవరండి? విష్ణువు. బర్హిరథ అంటే నెమలిని రథంగా కలవాడు అనగా కుమారస్వామి. దంతిముఖుడు అంటే గణపతి. ఇక నంది, భృంగి, రిటి మొదలైన వారందరూ, భృంగి రిటి వీళ్ళందరూ కూడా ప్రమధుల్లో ప్రముఖులు. వీళ్ళందరూ ఉండగా వీరితో పాటు సనంద సనక ప్రముఖ వందిత పదం సనక సనందనాథుడు కూడా అక్కడుండి నమస్కరిస్తున్నాడు. మురళిని మ్రోగించుతూ ఉండగా దదత్ పద్మజస్తాళః బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉండగా ఆ తాళానికి అనుగుణంగా విష్ణు మృదంగం మ్రోగించుతూ ఉండగా లక్ష్మీదేవి గానం చేస్తూ ఉండగా నాట్యం చేస్తున్న పరమేశ్వరుని నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ పతంజలి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో శకుంతరథ బర్హిరథ నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంగ నికటం. శకుంతరథుడు అంటే పక్షినే రథంగా కలవాడంటే ఎవరండి? విష్ణువు. బర్హిరథ అంటే నెమలిని రథంగా కలవాడు అనగా కుమారస్వామి. దంతిముఖుడు అంటే గణపతి. ఇక నంది, భృంగి, రిటి మొదలైన వారందరూ, భృంగి రిటి వీళ్ళందరూ కూడా ప్రమధుల్లో ప్రముఖులు. వీళ్ళందరూ ఉండగా వీరితో పాటు సనంద సనక ప్రముఖ వందిత పదం సనక సనందనాథుడు కూడా అక్కడుండి నమస్కరిస్తున్నారు. ఎవరు లేరో చెప్పండి ఇక్కడ. అందరూ అక్కడుండి చూస్తున్నారు. ఇటువైపు యోగులు, వేదాంతులు, అటు దేవతలు, ఇటు ఋషులు, ప్రమదగణాలు అందరూ కూడా దివ్యమైన నాట్యాన్ని చూస్తూ ఉండగా అది చూసినటువంటి వ్యాఘ్రపాద పతంజలు పరవశించి పరమేశ్వరుని యొక్క అపూర్వమైన దయకి ఆనంద తుందిల మనస్కులై పునఃసమధితౌ తత్ర మౌళిబద్ధ నిజాంజలి. వారు ఆనంద పారవశ్యంతో రెండు చేతుల్ని తలపై పెట్టుకుని హర్షాశ్రుపూర్ణయనవు హృష్య పులక భూషణవు ఒళ్ళంతా పులకించిపోయి కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా వాచామ గోచరమైన ఆనంద సాగరంలో మునిగిపోయి కొంతసేపటికి తెప్పరిల్లి ఆ స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యాఘ్రపాదుడు పతంజలి చేసినటువంటి స్థుతి నమోస్విదమనంతాయ జగదానంత హేతవే నమో నటాయ నాథాయ నాట్యవేద విధాయిని నమో పరావరజ్ఞాయ పరాత్పర తరాయ చ పరమాత్మ స్వరూపాయ భవాయ భవహారిణి నమో గుణాయ గుణిని నమః కైవల్య హేతవే నమస్త్రిసవంజాయ నమస్త్రిపురహారిణి నమో భసిత భూషాయ నమశ్చంద్రార్ధధారిణి నమశ్యామార్ధదేహాయ నమో నాగేంద్రహారిణి నమో మహ్యంబు వాయువగ్ని పుష్పవత్కాత్మరూపిణి నమో వేదాంత వేద్యాయ నమో నాదాంతమూర్తయే. ఇక్కడంతా కూడా నమ్మకంలా నమస్కారంతో పరమేశ్వరుని స్థుతిస్తున్నారు. ఇందులో శివతత్వ ప్రతిపాదన అంతా కనిపిస్తున్నది. శివ రూప సౌందర్య వర్ణన ఉన్నది. అదేవిధంగా నమో మహ్యంబు వాయువగ్ని పుష్పవత్కాత్మరూపిణి ఈ ఒక్క పాదంలో అష్టమూర్తుల్ని చెప్పారండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమాని అనబడే 8 రూపాలతో ప్రకాశిస్తున్న అష్టమూర్తి స్వరూపుడైన ఓ నటరాజా వేదాంత వేద్య నాదాంతమూర్తినికి నమస్కారము. నమో నారాయణార్చ్యాయ నమో నరకహారిణి నమో నారద గీతాయ నమో నందింతాయ చ నమో దభ్రసభేశాయ నమో దహరవాసిని నమో దక్షా